గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 7వ రాశి తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశి వాళ్ళకి వ్యాపారస్తులకి చాలా బాగా ఉంది. ఏ వ్యాపారమైనా బాగుంది. తర్వాత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి విపరీతమైన లాభం వచ్చే లక్షణాలు ఉన్నాయి. తర్వాత మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే ఇదివరకు ఎవరికో ఇచ్చి ఇక రావు, వాళ్ళ దగ్గర తీసుకోలేము, వాడిని కట్టేసి కొట్టినా వాడి దగ్గర లేవు, కాదండి వాడు విపరీతమైన బలం గలవాడు, వాడి దగ్గర మనం ఎగర్తించలేము, వాడి దగ్గర తీసుకోలేము అనుకున్నటువంటి మొండి డబ్బులు కూడా తిరిగి ఖచ్చితంగా వస్తాయి. తర్వాత ఈ రాశి వాళ్ళు ఇల్లు ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. ప్రతి వాళ్ళకి కూడా ఒక అవసరం అనేది ఎప్పుడూ ఉంటుంది. చదువు, తర్వాత ఉద్యోగం, తర్వాత వివాహం, తర్వాత ఇల్లు, ఇవి చాలా అవసరమైనవి. ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈసారి ఇల్లు మాత్రం ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. అయితే ఈ రాశి వాళ్ళకి భృగు షట్క దోషం, ఈ శుక్రుడు 6 ఉండకూడదు. దీనివల్ల భార్యాభర్తలకు మాత్రం ఖచ్చితంగా ఎక్కడో చోట మాట భేదం వస్తుంది. ఈ మాట భేదం ఎప్పుడైతే వచ్చిందో ఒకళ్ళని మించి ఒకళ్ళు మాట్లాడుకొని విడిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితులు ఖచ్చితంగా రావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడూ కూడా 2 చేతులు గట్టిగా కొడితే శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు. అట్లాగే భార్యాభర్తల పద్ధతుల్లో ఎట్లా ఉండాలి అంటే, భర్త కానీ భార్య కానీ రేజైపోయి మాట్లాడేటప్పుడు రెండో వాళ్ళు మెదలకుండా ఉంటే మాత్రం గొడవ రాదు. ముందు జ్ఞానం అనేది అట్లా ఉండాలి. నీ గ్రహస్థితి బాగాలేదు, అటువంటిప్పుడు ఏం చేయాలి? తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఉంది. తప్పించుకొని తిరగటమే, తప్పించుకొని ఉండటమే అవసరం. అయితే అంత మాత్రం చేత వాడు చేతగాని వాడు, అధమస్తుడు, లేకపోతే భార్య పనికిరాందయి మొగుడు ఏం చేసినా ఊరుకున్నాడు కాదు, భర్త దుర్మార్గుడై భార్య పనికి రాకుండా పడి ఉంది అని కాదు లెక్క. ఇద్దరు కూడా కలిసి ఒకళ్ళు తేడా ఉంటే ఒకళ్ళు సక్రమంగా ఉండి పిల్లల కోసం నిలబడాలి. కాబట్టి అందువల్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి బాగుండనటువంటి గ్రహాలు, గురువు పూర్తిగా బాగాలేడు, శుక్రుడు అంతకంటే బాగాలేడు, ఈ 2 గ్రహాలు మాత్రం పూర్తిగా, కేతువు బాగాలేడు. ఈ 3 గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే కేతుస్థికి ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకృట. ఏం చేస్తావంటే నీ దగ్గర డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు వస్తే ఇంతకుముందు ఎక్కడో బంగారం తాకట్టు పెట్టావు, ఆ బంగారం తెస్తే పర్వాలే, లేకపోతే తాకట్టుకి వాకట్టుకి చెల్లైపోతుంది. అంటే బంగారానికి కట్టిన డబ్బులు కట్టి బంగారాన్ని తెస్తే 2 రెట్లు విలువ ఉంటుంది బంగారం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టపడినా బంగారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తాడు. ఈ కేతు యొక్క స్వభావం లేనప్పుడు కేతుస్థికి ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకుంటున్నారు. కేతువు బాగా లేకపోతే ఆ టైంకి ఆ డబ్బులు కట్టి బంగారం తేవాలనే మాట మర్చిపోయి ఏదో ఇంకోటి కొంటాడు, ఇంకోటి చేస్తాడు. తీరా డబ్బులు అయిపోయిన తర్వాత దీంట్లో నీ బంగారం తెద్దాము, ఆ డబ్బులు వస్తాయి, దానికోసం ఎదురు చూశాను, ఇంతసేపు చూసి ఇది మతిలేని పని చేశాను ఏమిటి అని బాధపడతాడు. కాబట్టి ఎటువంటి సమస్యకైనా కూడా దైవే బలే దుర్బలే, దైవ బలం లేనటువంటి వాడు దుర్బలుడు అవుతాడు. మరి ఒక ఎండిపోయిన ఆకు సుడిగాలు వచ్చి పైకి వెళితే ఆకు రూపంలో పైకి వెళుతుంది, కానీ ఆ సుడిగాలు తగ్గిన తర్వాత ఆకు పొడి పొడిపోయి అసలు రూపం లేకుండా కింద పడిపోతుంది. అట్లాగే ఎవరైనా సరే గ్రహస్థితి బాగా లేనప్పుడు దానికి తగినటువంటి గ్రహశాంతి చేసుకోవటం అవసరం. తర్వాత దాన్ని ఆ టైం వచ్చినప్పుడు ఇష్టదైవాన్ని ఎప్పుడూ ప్రార్థించడం అవసరం. దేవుడి మీద నమ్మకం గనక ఉంటే
ఏ మతస్థుడు కానీ దైవాన్ని పూర్తిగా నమ్మితే, దైవాన్ని పూజించేవాడు ఎవరైనా సరే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బంది కూడా రాకుండా ఉండాలి అంటే నీ దైవాన్ని పూజించడమేగాక నీ జాతకరీత్యా ఏమిటి ఎట్లా ఉన్నది చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏమి చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా తన ఇష్టదైవం దగ్గరికి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే గుళ్ళోకి వెళ్తారు. దేవుడి గుళ్ళోకి ఎంత తొందరగా వెళ్తారంటే గుళ్ళోకి బయటికి వెళ్ళాల్సిన టైం దాకా తొందర ఉండదు. 8 గంటలకు వెళ్ళాలి. అప్పుడు లేచి స్నానం చేసి బయలుదేరుతారు. గబగబగబ పరిగెత్తు దారిలో రోడ్డు మీద నుంచొని దేవుడికి దండం పెడతాడు. 2 చేతులను చాలించి దండం పెట్టారండి. తలకాయ అట్ట ఊపి ముందుకు ఊపి దండం పెడతాడు. ఒక్కోడు ఏం చేస్తాడు, గుళ్ళో పోతాడు, పరిగెత్తు ఒక ప్రదక్షిణ చేస్తాడు, దేవుడికి దండం పెడతాడు, మళ్ళీ తిరిగి పరిగెత్తాడు. దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? కనీసం శివాలయానికి 11 ప్రదక్షిణాలు, విష్ణాలయానికి 3 ప్రదక్షిణాలు, నవగ్రహాలు 9 ప్రదక్షిణాలు. ఇవి చేసిన తర్వాత ఆ దేవుడి దగ్గర తీర్థం తీసుకున్న తర్వాత కనీసం ఒక 2 నిమిషాలైనా కూర్చొని బయలుదేరాలి. అది లేకుండా అక్కడ తొందరపడతాడు. మిగతా ఎక్కడైనా తొందర ఉండదు. నీవు చేసే ప్రతి పనికి తొందర లేదు. నీవు తినేటప్పుడు తింటావు, తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మధ్య టైంలో భోజనం కూడా తీసుకెళ్తావు. ఇన్ని తీసుకెళ్తావు కానీ గుళ్ళోకి పోవటానికి నీకు తొందర. అదే కాదండి, కన్న తల్లిదండ్రులని అన్నం పెట్టి చూడటానికి కూడా నీకు తొందర. ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటావు, తల్లిదండ్రులకు అన్నం పెడుతున్నారు అనుకుంటావు. నాన్న అన్నం తిన్నావా, అమ్మ అన్నం తిన్నావా అని అడుగుతావా? అడగవు. నీ పెళ్ళాం అన్నం పెట్టిందని నమ్మకం, నీకు నమ్మకం. నీ పెళ్ళాం పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. కాబట్టి బాధ్యత వరది భర్త అనేవాడు భరించేవాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు కూడా బాధ్యత ఉంది. కానీ ఆమెకి ఇష్టం లేకపోతే, వాళ్ళకి అన్నం పెట్టకపోతే, వాళ్ళు ఫస్ట్ ఉంటే నీవు చేసినటువంటి పుణ్యం మొత్తం పోయినట్లే. ఎన్ని దేవాలయాలు కట్టించినా, ఎన్ని పనులు చేసినా నీకు నష్టమే. కానీ ఈ రాశి వాళ్ళకి గురువు వల్ల ఇబ్బంది, కేతువు వల్ల ఇబ్బంది, శుక్రుడు వల్ల ఇబ్బంది. ఈ గ్రహాల వల్ల ఏమిటి? శుక్రుడు వల్ల భార్యాభర్తలకి ప్రతికూలత, గురువు వల్ల విద్యా, ఉద్యోగం, వ్యాపారం, మరి విదేశాలకు పోవటం కష్టంగా ఉంటుంది. కేతువు వల్ల చేయకూడని పనులు, అజ్ఞానమైన పనులు చేస్తావు, దానివల్ల నష్టపడతావు. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, చాలా మంచిది. స్వస్తి.